నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ గొడవ పడ్డాడు. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ అరంగేట్రం చేసిన షామ్ కోర్న్ స్టార్స్ను మ్యాచ్ మధ్యలో వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించడంతో పాటు ఓ మెరిట్ పాయింట్ను కేటాయించారు. అదే సమయంలో ఢీకొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ షామ్ కోర్న్ స్టార్స్ కూడా చిక్కుల్లో పడ్డాడు. అయితే ఈ యువ ఆటగాడు 65 బంతుల్లోనే 60 పరుగులు బాదాడు. ఆ తర్వాత జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలా అవుట్ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ అధికారిక బ్రాడ్కాస్టర్లతో చాటింగ్లో పాల్గొన్నాడు. అక్కడితో ఆగకుండా టీనేజర్ జీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంతంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కోర్న్ స్టార్స్ ఇబ్బందుల్లో పెట్టేలా ఉంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ ఆటగాడు లేదా మ్యాచ్ అధికారి తగిన అనుమతి లేకుండా తాము ఉండాల్సిన ప్రాంతం నుంచి బయటకు వెళ్ళకూడదు. అంతేకాదు ఏదైనా మొబైల్ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాలని కూడా వాడకూడదు. వీటిని నిబంధనల ఉల్లంఘన కింద జరిమానా విధింపు, మ్యాచ్లు ఆడకుండా నిషేధాలు విధించే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో అనేది చూడాల్సి ఉంది.